కుక్క నాకు ఇంత చెప్పి చెత్త కుప్పలు పడేసామండి. కోడి పిల్లలకు నౌకలేక ఇటు పడేచ్చామండి. మరి మీకు ఏమన్నా సినిమా చూడాలంటే చెప్పండి అండి. 8లో టికెట్, నూతిలో సినిమా అండి. వెళ్తామే కానీ మొత్తం ఉండదండి. మరి మన 1947 జరిగిన యుద్ధంలో నేను బాగా పోరాడని చెప్పేసి నారా చంద్రబాబు గారు నేను వద్దనకొద్దు అడుగులేళ్ళారి మీద 60 కోట్లు, మూతిలోని బస్సు మీద 30 కోట్లు పంపించారండి. ఆ డబ్బంది ఇంట్లో పెడితే ఏగలు తినేది, ఇంట్లో పెడితే చేమలు తినేది, బ్యాంకులో పెడితే సరిగ్గా వడ్డీ రావట్లేదు, వత్త దారిలో పంచుకుంటూ వచ్చేసానండి. మరి మీకు ఏమైనా డబ్బుకి ధాన్యానికి లోటు ఉంటే చెప్పనండి. 10 మీ పక్కన ఉన్న చేలో కూర్చొని రీపు లేని పెళ్లి తీసుకొని నంబర్ లేని ఫోన్ చేసేస్తే మామూలు పంపించేస్తారండి. 10 రూపాయల మీద 60 కోట్లు పంపిస్తారండి, పాల మీద 5 కోట్లు పంపిస్తారండి. మా డబ్బంది ఏంటంటే తెలుతుంది, ముందుగా నోట్లో ముగిద్దండి. తెల్లారకల్లా మీ మేఘంలో పడిపోద్దండి. మరి పొద్దు పొద్దున నారా చంద్రబాబు గారు వచ్చి నాకు 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పాకిస్తాన్ యుద్ధం కలమన్నారండి. మరి ఆయన ఇచ్చిన 6 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని జీడిపప్పు అంత జీప్ వేసుకుని తూటిగారు అంత పైకి పట్టుకుని లవంగా అంత లాఠీ పట్టుకొని పాకిస్తాన్ యుద్ధం వెళ్ళండి. మరి జీడిపప్పు అంత జీప్లో డీజిల్ అయిపోయి జీపీఎల్ చెల్లో పడిపోతే నేను వచ్చి ఇక్కడ పడిపోయానండి. మరి నాకు ఇచ్చే వాళ్ళు నాకు ఎత్తే నేను పాకిస్తాన్ యుద్ధంకి వెళ్తానండి.